రిషబ్ పంత్ అండ్ శుభ్మన్ గిల్ ఇద్దరు సెంచరీలు చేశారు. ఇంకా ఫోర్త్ ఇన్నింగ్స్ మొదలైనాక ఇంకా రవిచంద్రన్ అశ్విన్ కూడా గట్టిగా కంబ్యాక్ అయ్యి 3 వికెట్లు తీశాడు. ఇంకా జస్ప్రీత్ బుమ్రా 1 వికెట్ తీశాడని చెప్పాలి. ఇంకా డే 3 మొదలైపోయింది. ఇంకా శుభ్మన్ గిల్ ఎక్కడ ఆపాడో నిన్న ఈవినింగ్ శుభ్మన్ ఇంకా రిషబ్ పంత్ కూడా యాడ ఆపాడో ఇద్దరు కంటిన్యూ చేశారని చెప్పాలి. నిదానంగా మంచి స్ట్రోక్ మేకింగ్ చూపించాడు శుభ్మన్ గిల్. అయితే అప్పుడప్పుడు బౌండరీస్ కొడుతూ చిన్నగా 4లు కవర్ డ్రైవ్లు కొద్దిగా లాఫ్ట్ షాట్స్ ఇంకా ఫుల్ షాట్ కూడా కొట్టాడు భయ్య. మిరాజ్కి అయితే ఒక్క ఓవర్లో 2 6లు మళ్ళీ డాట్లు. ఇద్దరు అలా చిన్నగా బౌండరీస్ సింగల్ తీసుకుంటా పార్ట్నర్షిప్ మంచిగా డెవలప్ చేశారు ఇద్దరు. 67 ఫర్ 3 కానించి 234 ఫర్ 4 అప్పటి వరకు వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ బ్రిలియంట్. ఇంకా శుభ్మన్ గిల్ అయితే 90 కాన మంచిగా 4 6 కొట్టాడు భయ్య. నాకైతే అమేజింగ్ అనే అనిపించింది. 119 రన్స్ చేసి 176 బాల్ ఆడినాడు. 10 4లు 4 6లు. ఇంకా స్ట్రైక్ రేట్ 67. అతన్ని చాలామంది ట్రోల్ చేశారు మొన్నటి వరకు, ఎందుకు ఆడిస్తున్నారు టీమిండియాని, ఇంకా రుతురాజ్ ఈస్ బెటర్ అని. కానీ విన్నట్టున్నాడు, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే ఈ మ్యాచ్తో డౌట్లన్నీ క్లియర్ అయినాయని నేను అనుకుంటున్నా. ఇంకా రిషబ్ పంత్ ఎంత చెప్పినా తక్కువనే భయ్య. ఎందుకంటే అతను 1 ఇయర్ తర్వాత డైరెక్ట్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడని చెప్పాలి. ముఖ్యంగా అతని కంబ్యాక్ ఈస్ బ్రిలియంట్. ఆఫ్టర్ ఇంజరీ తర్వాత నాకైతే షాట్లు కొడుతుంటే అతని ఫామ్ ఎక్కడ తగ్గలేదు. ఇంజరీతో వచ్చినా కూడా లెక్క చేయకుండా షకబుల్ గడ్సన్ కొట్టాడు భయ్య. ట్రీట్ టు వాచ్, అమేజింగ్ అనిపించింది. 6లు కొడుతుంటే అవుట్ ఆఫ్ ది గ్రౌండ్ పోతున్నాయి, బయటకు వచ్చి క్రీజ్ కొడుతున్నాడు. ఇంకా 4లు కూడా మంచిగా ఆడినాడు. ఫీల్డింగ్ కూడా సెట్ చేస్తున్నాడు. ఎవరు రిషబ్ పంత్ శాంతకు చెప్తున్నాడు, నువ్వు ఇక్కడ పెట్టుకో, నేను కొడతాను, నువ్వు ఎక్కడైనా పెట్టుకో, లాంగ్ ఆఫ్ ఎక్కడైనా పెడుతున్నాడు భయ్య. కొడుతూనే ఉన్నాడు. చెమటలు పట్టించాడు బంగ్లా టైగర్స్కి అయితే. ఇంకా చెమటలు పడినాయి శాంతోకి అయితే. ఎక్కడ పెట్టాలి, రిషబ్ పంత్ ఇలా కొడుతున్నాడు, నాకేం అర్థం కావట్లేదు అని నువ్వే కెప్టెన్ చెయ్యి అనేటట్టు అనిపించింది నాకైతే. ఎవరు రిషబ్ పంత్కి చెప్పేట్టున్నాడు, నువ్వు ఇక్కడ పెట్టుకో, అక్కడక్కడ పెట్టుకో అని చెప్తున్నాడు శాంతో. అయితే ఆ ఫీల్డింగ్ అంతా మార్చాడని చెప్పాలి. అప్పుడు లాస్ట్లో ఇంకా 99 కన్నా సింగిల్ తీసి సెంచరీ కంప్లీట్ చేశాడు భయ్య. నాకైతే ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ఇదైతే కంటిన్యూ చేయాలి. మనకు టీమిండియాకి చాలా అవసరం రిషబ్ పంత్. అలానే ఫియర్లెస్ చూపియాలి మన టీమిండియా తరపున. అతనైతే ఒక్కటే ఆడతాడు భయ్య, ఉన్నామా పోదామా, ఉన్నంతసేపు భయపడదాము, బౌలర్స్ని ఊచకోత కోస్తాము అని అనుకుంటాడు రిషబ్ పంత్. అతని క్యారెక్టర్ అలాంటిదే. 109 చేశాడు. ఇంకా 198 కన్నా బాల్స్ ఆడినాడు. 4 6 ఇంకా 13 4s కొట్టాడు. స్ట్రైక్ రేట్ 85. అతని స్ట్రైక్ రేట్కి డోకా ఉండదు. ఇంకా మిరాజ్ బౌలింగ్లో ఇంకా క్యాచ్ ఇచ్చి వెళ్ళిపోయినాడని చెప్పాలి. ముఖ్యంగా శుభ్మన్ గిల్ నాట్అవుట్గా ఉన్నాడు. ఒకటైతే శాంతో క్యాచ్ పట్టక కొద్దిగా డ్రామా జరిగిందాడ ముఖ్యంగా. అప్పుడు మళ్ళీ రిషబ్ పంత్ అవుట్ కాలేదు. కొద్దిసేపులో మళ్ళీ అవుట్ అయిపోయినాడు. ఇంకా కేఎల్ రాహుల్ వచ్చి మంచిగా టచ్లో అనిపించాడు భయ్య. నాకైతే కొద్దిగా క్రీస్లో సెట్ అయినాడు కేఎల్ రాహుల్, మంచి రన్స్ కొడతాడు అని అనిపించింది. 22 రన్స్ చేశాడు 19 బాల్స్లో. స్ట్రైక్ రేట్ ఈస్ 115. రోహిత్ శర్మ చెప్పినట్టున్నాడు లంచ్ తర్వాత, ఏమనంటే నువ్వు బాగా కిక్కుగా ఆడు, బెన్న రన్స్ రాని అని. రోహిత్ శర్మ అడుగుతున్నాడు శుభ్మన్ గిల్ని, నువ్వు 500 600 రన్స్ చేయాలా అని. రోహిత్ శర్మ 500+ రన్స్ లీడ్ ఉంటే మనకు చాలు అని చెప్పేశాడు. ఆఫ్టర్ లంచ్ బ్రేక్ తర్వాత ఇంకా డైరెక్ట్ 1 అవర్ ఆడినారు. 1 o'clock డైరెక్ట్గా రోహిత్ శర్మ పిలిచాడు రమ్మని లోపలికి. అప్పటికే 500+ లీడ్ వచ్చేసిందని చెప్పాలి టీమిండియాకి. అప్పుడు కంప్లీట్ అయిపోయింది వీళ్ళిద్దరు సెంచరీ. ఇంకా వీళ్ళిద్దరు మొదలు పెట్టారు భయ్య. అంటే వీళ్ళ 4th ఇన్నింగ్స్ మొదలైపోయింది బంగ్లా టైగర్స్ వాళ్ళది. ఇంకా జహీర్ హుస్సేన్, ఇస్లాం వాళ్ళిద్దరూ ఓపెనింగ్ మొదలు పెట్టారు. కొద్దిగా మంచి స్ట్రోక్ మేకింగ్ చూపించారు, మనకు చెమటలు పుట్టించారు కొద్దిగా. అంటే కిక్ ఫైర్ నాక్ అన్నారని చెప్పాలి. ఇంకా వాళ్ళైతే అడప బౌండరీస్ కొడుతున్నాడు. ఇంకా అసాన్ అయితే ఒక 4 కొట్టాడు భయ్య. ఇంకా ఒక 6 5 4లు కొట్టాడు. ఇంకా బుమ్రా కూడా కొద్దిగా ఈవెన్గా అనిపించింది. కానీ ఎప్పుడైతే అలా ఫాస్ట్ బౌలర్ ఇంట్రడ్యూస్ చేశాడు కదా, ఇంకా సడన్గా ఇంకా ఏం చేయలేకపోయినా రోహిత్ శర్మ. ఏంది వికెట్ పడలేదని అనుకున్నా. ఇంకా రవిచంద్రన్ అశ్విన్ తెచ్చాడు.
అమేజింగ్ అని అనిపించింది. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్ అంటేనే అశ్విన్, ఎంతమంది అయినా పెట్టుకోండి లెఫ్ట్ హ్యాండర్ రాని నేను తీస్తాను వికెట్, నువ్వు ధైర్యంగా ఉండు రోహిత్ శర్మ అనేటట్టు అంత ఫీలింగ్ తెప్పించాడని నాకు అనిపించింది. రవిచంద్రన్ అశ్విన్ మంచిగా వేశాడు భయ్య. ఇంకా బుమ్రా అయితే ఫస్ట్ వికెట్ తీయడం బుమ్రానే, ఎందుకంటే మామూలు బాల్ అది జిప్ అని వెళ్ళిపోయింది, కొద్దిగా హెల్ప్ అయితే లేదు, కానీ మంచి బాల్ పడి యశస్వి జైస్వాల్ ఆఫ్ ఫీల్డ్లో థర్డ్ మ్యాన్లో సూపర్ క్యాచ్ పట్టినాడని చెప్పాలి. అదైతే దిలీప్కి అయితే మంచి క్రెడిట్ ఇవ్వాలి. దిలీప్ అంటే ఫీల్డింగ్ కోచ్, అతనికి అయితే మంచి క్రెడిట్ ఇవ్వాలని చెప్పాలి. ఇంకా ఇస్లాం కూడా మంచి టచ్లో అనిపించాడు. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ 63 వచ్చింది, ఫస్ట్ వికెట్ పడిపోయింది. ఇంకా ఇస్లాము ఇంకా షాంతో వీళ్ళిద్దరి మధ్యలో కూడా మంచిగా ఒక 20 పార్ట్నర్షిప్ డెవలప్ అయ్యే ముందర ఇస్లాం కూడా అవుట్ అయిపోయాడు. ఎవరికి? రవిచంద్రన్ అశ్విన్. ఇంకా లెగ్ సైడ్ కొట్టబోయి ఇంకా శుభ్మన్ గిల్ బ్రిలియంట్ క్యాచ్ పట్టినాడు. అమేజింగ్, ఆ క్యాచ్ బ్రిలియంట్ అని చెప్పాలి. ముఖ్యంగా అయితే రవిచంద్రన్ క్వశ్చన్లు అడుగుతూనే ఉన్నాడు, స్పిన్ ఇంకా రివర్స్ స్వీప్, ప్యాడల్ స్వీప్, వీళ్ళు డిఫరెంట్ ట్రై చేసేటప్పుడు వికెట్ పడుతుందని వాళ్ళకి తెలియకపోతున్నారు. ఆ పిచ్లో ఒకటే అనుకోవాలి భయ్య, ఏమని అనుకుంటే మీరు ఫియర్లెస్గా ఆడితే రన్స్ వస్తాయి, టిక్కు ఆడితే వికెట్ పడుతుందని తెలుసుకోవాలి. ముఖ్యంగా వాళ్ళైతే ఇంకా శాంతో అయితే మంచి క్లాస్ చూపించాడు భయ్య. 3 6లు 4 4లు, అమేజింగ్ బ్యాటింగ్. ఒక కెప్టెన్ ఇన్నింగ్స్ ఎలా ఆడాలో చూపించాడు బెంగళూరు టైగర్స్కి. ఇలా ఆడితే రన్స్ వస్తాయి, మీరు టిక్కు ఆడితే వికెట్లు పోతాయని చెప్పాడు. ఇంకా 85 స్ట్రైక్ రేట్, బ్రిలియంట్ అని చెప్పాలి. వీళ్ళిద్దరి మధ్యలో ఇంకా ఒక 30 పార్ట్నర్షిప్ వచ్చింది. మొనిముల్ హక్కుని ఇంకా ఏం చెప్పాలి, ఇంకా వచ్చినాడు ఒక 13 రన్స్ చేసి వెళ్ళిపోయినాడు. రవిచంద్రన్ అశ్విన్ క్లీన్ బౌల్, ఒక ఆ స్పిన్నర్కి ఒక డ్రీమ్ డెలివరీ అని చెప్పాలి. మంచి బాల్ పడి ఇంకా వెళ్ళిపోయినాడని చెప్పాలి. ఇంకా ముస్తఫిజుర్ రహమాన్ వచ్చాడు భయ, ఏం చెప్పాలి, మంచిగా ఆడుతున్నాడు. ఒక ఓవర్లో అశ్విని టార్గెట్ చేయాలని అనుకున్నాడు, ఫస్ట్ 2 బాల్ డాట్ అయినాడు, 3వ బాల్ కొట్టాడు 6 బయటకు వచ్చి, ఆ 6 వెళ్ళిపోయింది. ఇంకా అదే ట్రై చేద్దామని ఇక్కడ లెగ్ సైడ్లో కేఎల్ రాహుల్ చేతికి ఇచ్చిపోయినాడు. అదైతే బ్రిలియంట్ క్యాచ్ కేఎల్ రాహుల్ అని చెప్పాలి. ఇంకా ఈ పిల్లోడు వచ్చాడు షకీబుల్ హసన్, అతనైతే కొద్దిగా టచ్లోనే ఉన్నాడు, కానీ సింగిల్ రొటేట్ చేస్తున్నాడు. అప్పటికే షాంతో హాఫ్ సెంచరీ కంప్లీట్ అయిపోయింది. మొత్తానికి అయితే వీళ్ళకైతే 158 ఫర్ 4 వికెట్ లాస్ అయినారు. ఇంకా మొత్తానికి 357 రన్స్ చేస్తే గెలుస్తారు, లేకపోతే ఇంటికి పోతారు అని చెప్పాలి. ముఖ్యంగా వీళ్ళైతే గెలవరు నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం 6 వికెట్స్ ఈజీగా తీసేస్తారు. ఫస్ట్ టాప్లో అయినా వెళ్ళిపోవచ్చు, ఫస్ట్ డే 4లో ఫస్ట్ సెషన్లో అయినా, 2 సెషన్ కన్నా మ్యాచ్ ఎక్కువ పోదని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇంకా మన రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తీశాడు, జస్ప్రీత్ బుమ్రా ఈజ్ ఫైర్ 1 వికెట్ తీశాడని చెప్పాలి. ఇంకా లాస్ట్లో బ్యాడ్ లైట్ వల్ల బెన్నా స్టంపు వేసేశారని చెప్పాలి. ముఖ్యంగా అప్పుడే మహమ్మద్ సిరాజ్ ఒక బాల్ వేశాడు, 2వ బాల్ వేసే ముందర లైట్స్ ఆన్ చేశారు స్టేడియంలో. అప్పుడు అంటున్నాడు ఎవరు, కెటిల్ బ్రో, ఏమన్నా అంటే మ్యాచ్ ఆపండి అని, నేను స్పిన్ వేస్తాను రోహిత్ శర్మ, మహమ్మద్ సిరాజ్ కూడా స్పిన్ వేయాలని అనుకుంటున్నాడు. అదైతే మంచి కామెడీ అనిపించింది. ఇది డే 3 కంతా హైలైట్ అని చెప్పాలి. డే 4 ఏం జరుగుతుందో విన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనీసం ఒక 50 మందికైనా చేరేటట్టు చేయండి. ఇంకా మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ.